రెండో వన్డేల్లోనూ భారత్ జట్టు అద్భుత విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టు ఇచ్చిన 305 పరుగుల లక్ష్యాన్ని భారత్ జట్టు 44 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ ని ఛేదించింది. భారత్ జట్టు తరపున రోహిత్ శర్మ 119 పరుగులు చేయగా, శ్రేయస్ అయ్యర్ 44, కేఎల్ రాహుల్ 10, హార్దిక్ పాండ్యా 10, విరాట్ కోహ్లీ 5, శుభ్మన్ గిల్ 60 పరుగులు చేసి అవుట్ అయ్యారు. జేమీ ఓవర్టన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆదిల్ రషీద్, గట్ అట్కిన్సన్ చెరో వికెట్ తీశారు. రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించింది. దీంతో భారత్ జట్టుకు 3 మ్యాచ్ల సిరీస్ లో 2-0 తేడాతో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. కటక్ లోని బారాబేటి స్టేడియంలో ఆదివారం ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆల్అౌట్ అయింది. భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 119 పరుగులు చేసి తన 32 వన్డే సెంచరీని సాధించాడు. శుభ్మన్ గిల్ 60 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ తరపున జో రూట్ 69, బెన్ డెకెట్ 65 పరుగులు చేశారు. జేమీ ఓవర్టన్ 2 వికెట్లు పడగొట్టాడు. మూడో వన్డే ఫిబ్రవరి 12న అహ్మదాబాద్ లో జరగనుంది.